హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ గురించి అయితే నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, మీరు థంబ్నెయిల్లోనే చూసే ఉంటారు. మా చెల్లి పసుపు కుంకుమల ఫంక్షన్ వ్లాగ్ అయితే ఈరోజు మీరు చూస్తారు. మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు రావడానికి ఇంకొంచెం టైం అయితే ఉంది. చెల్లినైతే ఇలా ముందుగానే రెడీ చేసేసాము. మమ్మీ కూడా కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసారు. కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ కుక్ చేసి రెడీగా ఉంచారు. మమ్మీ, అమ్మమ్మ, ఇంకా మా రిలేటివ్లో అత్తయ్య ఉన్నారు. సో ముగ్గురు కలిసి కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసారు. అందరం అయితే ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాము అత్తయ్య వాళ్ళ కోసం. దగ్గరలోకి వచ్చామని అయితే కాల్ చేసేసారు. ఈ ఫంక్షన్కి అయితే మా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ లగ్నాలు, పెళ్ళి అయితే రిలేటివ్స్ అందరూ అయితే అటెండ్ అవుతారు. ఇలా అత్తయ్య వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ముహూర్తం టైం ఉంటుంది కదా, సో ఆ ముహూర్తం టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ముహూర్తం టైం రాగానే అత్తయ్య వాళ్ళు అయితే చెల్లి ఒళ్ళో చీర, పసుపు కుంకుమలు అవి పెడతారు. సో పెట్టిన తర్వాత శారీ మార్చుకొని మళ్ళీ అక్షంతలు అవి వేస్తారు. ఈలోపు టైం ఉంది కదా, సో అందరూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టైం అయితే గడిచిపోయింది. మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు మాకైతే రిలేటివ్స్ కాదు. సో ఈ మ్యాచ్ వచ్చినప్పుడైతే రిలేటివ్స్ అని మాకైతే ఐడియా లేదు. బట్ లగ్నాలు అవి పెట్టుకుంటాం కదా, అప్పుడు మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్ అలా కలవడము. సో మాకైతే మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్సే అని తెలియడము. సో ఇలా అందరం రిలేటివ్సే అయ్యామన్నమాట. సో ఇలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మమ్మీ వాళ్ళకైతే ఇలా రిలేటివ్స్లోనే ఇస్తున్నందుకు చెల్లినైతే. మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా చాలా బాగా కలిసిపోతారు మాతో, కానీ మేము కూడా వాళ్ళతో బాగా కలిసిపోయి హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. అండ్ నేనైతే వీడియో కోసం స్పెషల్గా మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు అని చెప్తున్నాను, కానీ నేనైతే విడిగా నాకైతే చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు స్పెషల్గా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళని రావట్లేదు, అత్తయ్య వాళ్ళు అని వచ్చేస్తుంది అనమాట. సో అంతగా బాగా కలిసిపోయి హ్యాపీగా ఉన్నాం మేమైతే ఇప్పుడు. మా బుడ్డి ఏమో ఇలా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే నిద్రపోయింది. బట్ ఇలా చెల్లి శారీ మార్చుకొని వచ్చేసరికి అయితే తను లేచిందనమాట. సో ఈ అకేషన్లో నిద్రపోయి ఫొటోస్లో, వీడియోస్లో ఉండదేమో అనుకున్నాను. బట్ తను కూడా లేచింది కరెక్ట్గా టైంకి అలాగా. ఇప్పుడు మమ్మీ బొట్టు పెట్టేదైతే మా చెల్లి వాళ్ళ వదిన, మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వైఫ్ అనమాట. సో తర్వాత అయితే మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య, మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అక్కయ్య అనమాట. సో ఇక్కడైతే లాస్ట్లో మా మమ్మీ బొట్టు పెట్టింది మా చెల్లి వాళ్ళ అత్తయ్యకి. అండ్ ఇప్పుడైతే నేను మా రిలేటివ్ల అత్తయ్య అని చెప్పాను కదా, సో తననమాట. అండ్ నెక్స్ట్ మా అమ్మమ్మ. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ మా చెల్లికి దగ్గరలో కూర్చున్నది మాకు నాయనమ్మ అవుతారు. సో ఇలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఫంక్షన్ అంతా బాగా జరిగింది. సో ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు పసుపు కుంకుమలు పెట్టే ముహూర్తం అయితే అయింది. అండ్ ఇప్పుడైతే ఇలా చీర, గాజులు, పువ్వులు, పసుపు కుంకుమలు బొట్టు పెట్టి ఒళ్ళో పెడతారు. ఒళ్ళో పెట్టిన తర్వాత బంధువులందరూ అయితే ఆశీర్వదిస్తారు. సో మొదటిగా అత్తయ్య, మావయ్య, తర్వాత మమ్మీ, డాడీ అండ్ నెక్స్ట్ బంధువులందరూ అయితే చెల్లిని ఆశీర్వదించారు. అండ్ ఈ వ్లాగ్ చూసినప్పుడైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. సో మా చెల్లి ఎంతో గారాబంగా తనని చిన్న పిల్లలాగా చూసుకున్నాం. సో మా ఇంట్లోకల్లా సో పేరు కూడా తనని చిన్న అని పిలుస్తూ ఉంటాం. తన పేరు కీర్తన, బట్ కీర్తన అని పిలము, చిన్న అనే పిలుస్తూ ఉంటాము. మా ఇంట్లో కల్లా అందరికంటే చిన్న పిల్ల అని చెప్పేసి చాలా గారాబం చేస్తూ ఉంటాం. బట్ మా బ్రదర్ కంటే తను పెద్దే. మా బ్రదర్కి అయితే అక్క, తమ్ముడు అందరికంటే చిన్న మా ముగ్గురులోకి. బట్ తనని చాలా చిన్నపిల్లలాగా కేర్ చేస్తూ చూసామన్నమాట. సో ఈవెన్ తమ్ముడు కూడా అంతే, చిన్న అన్నట్టే చూస్తూ ఉంటాడు మా చెల్లిని. సో అలాంటి పర్సన్ పెళ్ళి అంటే మా ఇంట్లో ఇంకా స్పెషల్. సో మేమైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. అండ్ ఇప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా సో చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. సో హ్యాపీ మూమెంట్స్ అనమాట. మనకి ఫ్రెండ్స్ ఉంటారు, బట్ మనతో పాటు పెరిగిన మన సిబ్లింగ్స్, మన అక్క కానీ, చెల్లి కానీ, తమ్ముడు ఆర్ అన్న, సో వాళ్ళతో మనకుండే రిలేషన్ అనేది, ఆ బాండ్ అనేది స్పెషల్ కదా. సో అలాగే నాకు మా చెల్లితో అండ్ మా తమ్ముడితో ఉండే బాండ్ అనేది చాలా స్పెషల్ అనమాట. సో
సో అలాంటి స్పెషల్ పర్సన్ మ్యారేజ్ అనగానే ఇప్పుడు మా తమ్ముడికి కానీ నాకు కానీ సో మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ అనమాట. అత్తయ్య వాళ్ళైతే పసుపు కుంకుమలు శారీ బొట్టు గాజులు అన్నీ చెల్లికి ఒళ్ళో పెట్టేసి అక్షంతలు అయితే వేశారు అండ్ స్వీట్ కూడా తినిపించారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు, తర్వాత అమ్మమ్మ వాళ్ళు అండ్ రిలేటివ్స్ అందరూ కూడా ఇలా ఆశీర్వదించారు. చిన్ని, నువ్వు జీవితాంతం సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకైతే 2 అబ్బాయిలు. సో ఇప్పుడు చెల్లికి మ్యాచ్ సెట్ అయిందైతే వాళ్ళ చిన్న అబ్బాయికి. ఈ ఫంక్షన్కి అయితే మా సిస్టర్ వాళ్ళ తోడికోడలు అండ్ వాళ్ళ బావగారు అయితే రాలేదన్నమాట. బికాజ్ వాళ్ళ తోడికోడలు వాళ్ళ అన్నయ్య ఉంటారు కదా, సో తనది ఎంగేజ్మెంట్. సో ఈరోజే జరుగుతుంది. సో వాళ్ళైతే అది అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. అత్తయ్య వాళ్ళేమో ఇటు పసుపు కుంకుమలు ఈ చెల్లికి పెట్టడానికి అయితే వచ్చారనమాట. ఆ ఫంక్షన్ కూడా ఇంపార్టెంటే కదా, సో ఎవరు అటెండ్ అవ్వకపోతే బాగోదు. సో అందుకని చెప్పేసి మా చెల్లి వాళ్ళ బావగారు తోడుకోళ్ళు అయితే అటెండ్ అవ్వడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు అక్షింతలు వేస్తుంది అయితే మాకు అత్తయ్య అవుతారు, మా రిలేటివ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట, అన్నయ్య అక్షింతలు వేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మమ్మీ మా సిస్టర్ మ్యారేజ్ కుదిర్చిన తాతయ్యనైతే వచ్చి అక్షంతలు వేయమని చెప్తున్నారు. తాతయ్య వాళ్ళు కూడా మాకు రిలేటివ్సే, మాకు అండ్ చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా రిలేటివ్సే అనమాట. చాలా బాగుంటారు తాతయ్య మా ఇద్దరు ఫ్యామిలీస్తో కూడా. తాతయ్య కూడా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే సరదాగా భలే కలిసిపోతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య అనమాట, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య, తనైతే అక్షింతలు వేస్తున్నారు. సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే అక్షింతలు వేసేసి చెల్లిని అయితే ఆశీర్వదించారు. ఇలా పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించిన తర్వాత నేనైతే చెల్లిని ఆశీర్వదించాను. సో నెక్స్ట్ ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన శారీ అయితే చెల్లి కట్టుకొని రావాలి. ఇలా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. శారీ అయితే చాలా బాగుంది. శారీ తీసుకునేటప్పుడే అత్తయ్య వాళ్ళు అయితే వీడియో కాల్ చేస్తాము, లేకపోతే ఫోటో అయినా పెడతాము, అమ్మాయికి నచ్చిందే తీసుకుందామని చెప్పేసి అడిగారు. బట్ చెల్లి అయితే వాళ్ళకి ఇష్టమైందే తీసుకురమ్మని చెప్పింది. ఏదైనా బాగుంటుంది, మీరు మనస్ఫూర్తిగా ఇష్టంగా తీసుకొచ్చింది ఏదైనా నాకు నచ్చుతుందని చెప్పింది. సో అలాగే శారీ కూడా తనకి చాలా బాగా బాగుందనమాట. అండ్ మా చెల్లికి కూడా ఫేవరెట్ కలర్ గ్రీన్. సో చిన్నప్పటి నుంచి గ్రీన్ కలర్ అంటే తనకు చాలా ఇష్టము. అలాగే అత్తయ్య వాళ్ళు కూడా తనకి అనుకోకుండా ఇష్టమైన కలర్లోనే శారీ తీసుకొచ్చారు. అత్తయ్య వాళ్ళు కూడా కొత్త పెళ్లి కూతురు కదా, సో పచ్చ పచ్చగా బాగుండాలి అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేశారనమాట. సో శారీ అయితే అత్తయ్య వాళ్ళ అత్తయ్య అమ్మమ్మ అయితే సెలెక్ట్ చేశారంట. అత్తయ్య చెప్పారు, ఫస్ట్ తీసుకునే శారీ కదా, సో అమ్మాయికి అయితే పచ్చ రంగులో తీసుకుందాము, పచ్చ పచ్చగా బాగుంటుంది అని చెప్పేసి సెంటిమెంట్తో అలా తీసుకున్నారంట అత్తయ్య చెప్పారు. సో అలా సెంటిమెంట్తో కూడా మంచిగా తనకి ఇష్టమైంది తీసుకున్నారు. మా బుడ్డి అయితే ఫ్రెష్గా నిద్రపోయి ఇప్పుడే లేచింది. లెగవగానే తాతయ్య కనపడంగానే ఊరుకుంటుందా, సో అందుకని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళిందనమాట. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఎత్తుకుంటామన్నా కానీ ఇక రాదు. సో తాతయ్య ఉన్నాడు అంటే ఇక తాతయ్య దగ్గరికే వెళ్తుంది. చెల్లితో అందరికీ అయితే తాంబూలం ఇప్పించారు. ఈ పసుపు కుంకుమల ఫంక్షన్కి అయితే అబ్బాయి రాకూడదు.
సో అందుకని పెళ్ళికొడుకు రాలేదు. అండ్ పెళ్ళయ్యే వరకు అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, పెళ్ళిలోనే డైరెక్ట్గా వెళ్తారనమాట. సో అలాగే చెల్లి కూడా వెళ్ళలేదు లగ్నాల టైంలో కూడా. అండ్ మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి లగ్నాలు అయ్యి కుదుర్చుకొని వచ్చాము. వీళ్ళు వచ్చేసి నాయనమ్మ తాతయ్య అవుతారు, మా ఇంటి పార్టీ వాళ్ళు ఉంటారు కదా, సో అలా రిలేటివ్స్ అనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా ఫంక్షన్ జరిగితే వీళ్ళు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట. సో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇలా ఈరోజు వ్లాగ్లో కనిపించే వాళ్ళు అయితే మిస్ అవ్వకుండా ఉంటారనమాట మా ఇంట్లో ఫంక్షన్కి ఎప్పుడు. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన తాంబూలం కూడా అమ్మాయి చేత 5గురికి ఇప్పిద్దామని చెప్పి అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు. సో ఆ తాంబూలాలు కూడా చెల్లి 5గురికి ఇచ్చింది. ఇప్పుడు రైట్ సైడ్లో అక్షంతలు వేస్తుంది అయితే మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య, చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. సో తను కూడా చాలా బాగా కలిసిపోతారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగే చాలా చనువుగా ఉంటారు. ఇప్పుడు చెల్లి తాంబూలం ఇస్తుంది అయితే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వైఫ్ అనమాట. సో మా చెల్లికి వదిన అవుతారు. సో తను కూడా చాలా బాగా మాట్లాడతారు. సో చాలా అకేషన్స్కి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాం కదా, చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి. సో మేము అలా వెళ్ళినప్పుడల్లా బంధువులు అందరూ కనిపిస్తారు, చాలా మర్యాదగా భలే పలకరిస్తారు. మా చెల్లి వాళ్ళ అత్తయ్య మావయ్య కూడా అన్న చెల్లెళ్ళ పిల్లలు అనమాట. సో మేనరికం చేసుకున్నారు మావయ్య అత్తయ్యని. సో వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా సో చాలా దగ్గరగా ఉంటారనమాట. ఈ ఫంక్షన్ అంతా కూడా ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ అలా పట్టిందనమాట. అయినా అసలు టైమే తెలియలేదు. చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం సరదాగా టైం స్పెండ్ చేసాము. టైం అసలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు ఆ రోజు. నవంబర్లో అయితే ఇలాగా నవంబర్ 23 పసుపు కుంకుమలు అయితే జరిగాయి. అండ్ ఫిబ్రవరిలోనే మ్యారేజ్ అండ్ లగ్నాలు అయితే జరిగాయి అన్నమాట. ఇంత గ్యాప్ ఉన్నా సరే పెళ్ళి టైం దగ్గరకు వచ్చేసరికి బాగా హడావిడి అయిపోయింది. లగ్నాలు పెట్టుకున్న తర్వాత అయితే అన్నీ కొనుక్కోవాలి కదా, సో పెళ్ళికి సంబంధించినవి కార్డ్స్ కానీ క్లోత్స్ కానీ అవి. సో టైం అయితే హడావిడిగా అయిపోయింది. మ్యారేజ్కి లగ్నాలకి అయితే 1 వీకే ఉండడంతో చాలా హడావిడిగా జరిగిపోయింది అనమాట పనులు కూడా. మా పాపతో కూడా కొన్ని పిక్చర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మా డాడీ ట్రై చేస్తున్నారు ఫోటోలో మంచిగా పడుతుందని చెప్పేసి. బట్ పాప అయితే ఊరుకోవట్లేదు, డాడీ కనపడంగానే ఊరుకోదు కదా, సో తన దగ్గరికి వస్తానని చెప్పేసి చూస్తుందన్నమాట. చెల్లి ఒళ్ళో కూర్చోబెట్టి ఒక 2-3 ఫొటోస్ అలా తీద్దామని చెప్పేసి డాడీ ప్లాన్. అయితే పాప అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. తను ఉన్నారు దగ్గర అంటే అసలు ఇంకెవరి దగ్గర ఉండదు. అలాగే ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టంగానే ఇంకా ఫోటోకి అసలు కోఆపరేట్ చేయలేదు. ఉండనంటుందిలే అని చెప్పేసి ఇక తీసుకున్నారు. ఎత్తుకోగానే ఇకేమో ఇప్పుడు నవ్వు వస్తుంది అనమాట. సో అందరం కలిపి ఇలా ఫ్యామిలీ పిక్చర్ లాగా అయితే కొన్ని అయితే దిగామన్నమాట. డాడీ ఏమో లేట్ అవుతుంది కదా భోజనానికి అని చెప్పేసి పాపకి బనానా అయితే తినిపిస్తున్నారు. మేము తినిపించినప్పుడు అయితే అసలు తిందు, కొంచెం తినేసి మారం చేస్తుంది అనమాట తినని చెప్పేసి. ఇలా డాడీ తినిపిస్తుంటే కొంచెం కొంచెంగా తినేసింది ఆ రోజు. ఫొటోస్కి ఎలాగో కోఆపరేట్ చేయలేదు కదా, సో అందుకని చెల్లి వీడియోలో అయినా ఉందో కానీ అని చెప్పేసి బుడ్డిని ఎత్తుకుంటాను అని చెప్పేసి ఎత్తుకుంటుంది. వీడియోలో అయినా ఉంటుందిలే, గొడవ చేస్తే చేసింది, ఒక మెమరీలా ఉండాలి కదా అని చెప్పేసి ఎత్తుకుందనమాట. ఇప్పుడైతే కొంచెం కోఆపరేట్ చేసింది. మా బుడ్డి అండ్ చెల్లి అయితే ట్విన్నింగ్ అనమాట, భలే బాగున్నారు ఇద్దరు కాంబినేషన్ డ్రెస్సెస్. అత్తయ్య వాళ్ళు అయితే భోంచేసి బయలుదేరారనమాట. మమ్మీ చేసిన ఫుడ్ ఐటమ్స్ అవైతే చూపిస్తాను, చాలా ఐటమ్స్ చేశారు అని చెప్పేసి లాస్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను. బట్ ఎలా మిస్ అయినాయో తెలియదు, ఫుడ్ బ్లాగ్స్ తీసి కొన్ని అయితే మిస్ అయిపోయినాయి అనమాట. సో అందుకని నేనైతే అది షేర్ చేయలేకపోయాను. ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు వెళ్ళిన తర్వాత మా పాప అయితే ఇలా టైం స్పెండ్ చేస్తుంది సరదాగా వాళ్ళ అమ్మమ్మతో. మమ్మీ కాఫీ తాగుతుంటే తనేం గారె తింటుంది, కాఫీలోకి చూస్తూ ఉందనమాట. కాఫీ అంటే తనకు కూడా చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఎప్పుడైనా డాడీ కానీ మమ్మీ కానీ తాగినప్పుడు ఆ కప్పులు లాక్కొని నేను కూడా తాగుతా అని చెప్పేసి వేళ్ళు పెట్టి నాకి చూసుకుంటూ ఉంటుంది. సో అలా చేస్తుంది అనమాట మా పాప. బట్ ఈ ఏజ్లో తాగకూడదు కదా, మమ్మీ వాళ్ళు అయితే ఇవ్వరనమాట.